ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 860వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం కాంత. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కాంతాయై నమః. ఈ నామంలో అమ్మవారు కాంత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. కాంత అంటే అర్థం అందరూ కోరుకోదగినది అని. అందరూ కోరుకునే వస్తువు ఆనందము. మనం ధనాన్ని అయినా ఆనందాన్ని పొందడం కోసమే కోరుకుంటాం. అందరికీ ఆనందాన్ని ప్రసాదించే తల్లి. ఆమె అనుగ్రహం వల్లనే అందరికీ ఆనందం ప్రసాదింపబడుతుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు కాంత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఆఖరికి బ్రహ్మదేవునితో సహా అంతమును ప్రసాదించే తల్లి ఈ నామంలో కాంత అని కీర్తించబడుతున్నారు. ఇంతటి ఘనమైన సృష్టిని చేసిన బ్రహ్మదేవుడు కూడా కాలమునకు లోబడి ఒకనాటికి పడిపోతారు. బ్రహ్మదేవులకు కూడా అంతమును ప్రసాదించే తల్లిగా, పరబ్రహ్మ స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు కాంత అని కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే జీవుల యొక్క పాపములను దుఃఖమును నాశనం చేయు తల్లి ఈ నామంలో కాంత అని కీర్తించబడుతోంది. జీవులు తమ యొక్క సాధనకు ఫలితంగా మంచి కార్యాలు చేస్తే సుఖాన్ని, చెడు కార్యాలు చేస్తే దుఃఖాన్ని పొందుతారు. మంచి కార్యాలు చేసిన ఫలితాన్ని సుఖముల రూపంలో పొందుతూ ఉన్నప్పుడు కాలం అట్టే గడిచిపోతుంది. అదే పాపములను దుఃఖము రూపంలో అనుభవిస్తూ ఉన్నప్పుడు కాలగమనం మందగించినట్టు అనిపిస్తుంది. అటువంటి నిరాశాజనకమైన స్థితిలో ఉన్న సాధకుడిని అమ్మవారు అనుగ్రహించి అతని యొక్క పాపములను దుఃఖములను నాశనం చేసే తల్లిగా ఈ నామంలో దుఃఖనాశినిగా, పాపనాశినిగా వసిన్యాది వాగ్దేవతల చేత శ్రీ లలితా పరమేశ్వరి కీర్తించబడుతున్నారు. అమ్మ అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.